ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు దేశంలోనే తొలి క్వాంటం సెంటర్ ఆవిష్కరణ. వర్చువల్ గా 1,00,000 మందికి పైగా విద్యార్థులు హాజరు. జగిత్యాల నుంచే జైత్ర యాత్ర. కేసీఆర్ తో ప్రయాణం కొత్త అధ్యాయం. రేవంత్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అన్న జీవన్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ల ముసుగులో డీలిమిటేషన్. దక్షిణాదికి అన్యాయం చేసే కుట్ర. జీఎస్డీపీని లెక్కలోకి తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం బంధించింది. కేసీఆర్ నెలకొల్పారనే ఈ వివక్ష. అరాచకానికి పరాకాష్ట అన్న కేటీఆర్. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. విపక్ష నేతలు కళ్ళు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందన్న పొంగులేటి. అంబేద్కర్ కన్నా జగన్ గొప్పవాడా? విదేశీ విద్యా పథకం పేరు మార్చారు. క్షమాపణ చెప్పాలన్న సత్యకుమార్. మహిళా కోటా బిల్లుపై చంద్రబాబు సంతోషం. 33% రిజర్వేషన్ చరిత్రాత్మక నిర్ణయం. పాలిటిక్స్ లో మహిళల పాత్ర పెరుగుతుందన్న సీఎం. ఖమ్మం జిల్లా చెన్నూరులో యంగ్ ఇండియా స్కూల్ భవనానికి శంకుస్థాపన చేసిన పొంగులేటి. విద్యకు పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి. మహిళా బిల్లులో ఓబీసీలకు కోటా ఇవ్వాలి. ఈ నెల 16న చలో ఢిల్లీ. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామన్న బీహెచ్. రాజ్ ఠాకూర్ కు శ్రీధర్ బాబు మద్దతు. కార్యకర్తలకు ధైర్యం చెప్పారన్న మంత్రి. ఆయనది శాంతి స్వభావమని వ్యాఖ్య. హైకోర్టు స్టే ఇచ్చిన ఆఖరి హైడ్రా. ఐలాపూర్ లో బుల్డోజర్ దూకుడు. కొనసాగుతున్న కూల్చివేతలు. ఊరువాడ అంబేద్కర్ జయంతి. నివాళులర్పించిన నేతలు. బడుగులకు దారి చూపారని కితాబు. ఫోన్ ఎత్తలేదన్న బాధతోనే వ్యాఖ్యలు చేశా. బాన్స్వాడలో పోచారం కామెంట్లు. రేవంత్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతోందని ప్రశంసలు. శ్రీశైలంలో భారీగా మద్యం పట్టివేత. ఆత్మకూరు నుంచి తెచ్చి అమ్ముతున్నట్లు గుర్తింపు. 5 మహిళలకు రిమాండ్. ఉమ్మడి మెదక్ జిల్లా వంట గ్యాస్ కష్టాలు. దొంతిలో సిలిండర్ల కోసం ఎగబడ్డ జనాలు. 40 బండలెత్తుకు వెళ్లిన వినియోగదారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నకిలీ అధికారి. సిఐఎస్ఎఫ్ డ్రెస్ తో ఎయిర్పోర్ట్ లో హల్చల్. మహిళలకు పెళ్లిళ్ల పేరిట మోసాలు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కారం ఘటన. విచారణ చేపట్టిన నందిగామ ఎంఆర్ఓ. లక్ష్మీ తులసి ఆరోపణలపై ఫీల్డ్ విజిట్. నంద్యాల ఎంపీ శబరి కన్నీరు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పిఏ. కుటుంబ సభ్యులకు ఓదార్పు. కేంద్రానికి సీఎం స్టాలిన్ వార్నింగ్. డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే భారీ ఉద్యమం. 1960 నాటి డీఎంకేను చూపిస్తానన్న స్టాలిన్. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ హైవే ప్రారంభం. ఎన్నో రాష్ట్రాలకు ఉపయోగమన్న ప్రధాని మోదీ. హైవేలో 12 కిలోమీటర్ల గ్రీన్ కారిడార్. తెలంగాణకు వాన సూచన. నేడు అక్కడక్కడా కురిసే అవకాశం. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ విభాగం. బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి. కాసేపట్లో అధికారిక ప్రకటన. రేపు ప్రమాణ స్వీకారం.